ముంబై ఇండియన్స్ జర్నీని ఐపీఎల్లో చూస్తున్న మిగిలిన టీం ఫ్యాన్స్ అయితే ఇదిగో ఇలా ప్రకాష్ రాజ్లా ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నారు. అలా కాదురా పిచ్చోడా, 6 మ్యాచ్లు ఎలా గెలిచేశారా వరుసగా అంటూ ఆర్తనాదాలు పెడుతున్నారు. రీజన్, తను ఆడిన మొదటి 5 మ్యాచ్ల్లో కేవలం ఒకటి మాత్రమే గెలిచింది ముంబై. అంతెందుకు 15 రోజుల క్రితం వరకు అంటే ఏప్రిల్ 13 వరకు పాయింట్స్ టేబుల్లో 7, 8 ప్లేసుల్లో ఉండేది ముంబై. ఆడిన 5 మ్యాచ్ల్లో 4 ఓడిపోయి ఓ చెన్నై, ఓ ముంబై, ఓ హైదరాబాద్ అన్నట్లుండేది కదా. అలాంటిది చూస్తుండగానే ముంబై ఎదిగిపోయింది. మామూలు ఎదగడం కూడా కాదు, నిన్న రాజస్థాన్ రాయల్స్ మీద ఏకంగా 100 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్స్ టేబుల్లో మొట్టమొదటి స్థానానికి చేరుకుంది ముంబై ఇండియన్స్. ముంబైకి నిన్న వచ్చిన భారీ విజయంతో నెట్ రన్ రేట్ బీభత్సంగా మెరుగుపడి ఇక ఎవరికీ అందనంత పొజిషన్లో ఉంది ప్రస్తుతం ముంబై. ఆ టీంకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఇక నల్లేరు మీద నడకే. ఇంత సునాయాసంగా వరుసగా 6 విజయాలు అందుకుని గతేడాది ఆర్సీబీ నెలకొల్పిన 6 వరుస విజయాల రికార్డును కూడా సమం చేసింది ఎంఐ. ఓటముల్లో ఉన్నప్పుడు ముంబైలో ఫామ్లో లేని ఆటగాళ్లంతా ఇప్పుడు ఫుల్ జోష్లో కనిపిస్తున్నారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్లు అయితే హాఫ్ సెంచరీల మీద హాఫ్ సెంచరీలు బాదుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ అయితే ఆరెంజ్ క్యాప్, కోహ్లీ పెట్టుకున్నా, సాయి సుదర్శన్ పెట్టుకుంటున్నా అస్సలు ఊరుకోవట్లేదు, లాగేసుకుంటున్నాడు వెంటనే. బోల్ట్, బుమ్రా, ఆఖరకు కర్ణ శర్మ వరకు ముంబైలో ఉన్న అందరూ అలా కలిసొచ్చేస్తుండడంతో ఈసారి అంబానీ జట్టు 6వ కప్పు దింపినా ఆశ్చర్యం లేదంటున్నారు అంతా.